అఖండ దీపం అంటే ఏమిటంటే నిరంతరం దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈరోజు ఏ సమయంలో అయితే మనం దీపం పెట్టామో మర్నాడు అదే సమయం వరకు వెలుగుతూ ఉండే ఆ దీపాన్ని అఖండ దీపం అని అంటారు. దేవీ శరన్నవరాత్రుల్లో 10 రోజులు కూడా అఖండ దీపం పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ అఖండ దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. అఖండ దీపం మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే చాలా మంచిది. ఇది ఒక కొత్త ప్రమిద కాబట్టి నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు తీసుకుని ఈ తడి ఆరిన ప్రమిదకు బయట వైపు అంతా రాయాలి. ఈ అఖండ దీపాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవచ్చండి. ఆనవాయితీతో పనేమీ లేదు. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి. అఖండ దీపం పెట్టకపోయినా సరే పర్వాలేదు. మనం రోజు నిత్య దీపం పెట్టుకుని అయినా సరే అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానికి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనకు అఖండ దీపవత్తి పూజా సామాగ్రి దొరికే షాప్స్ అన్నిట్లో కూడా ఈ అఖండ ఒత్తులు ఉంటాయండి. ఒకవేళ దొరకని పక్షంలో పత్తి ఒత్తులు ఉంటాయి కదా, వాటిని 9 పెద్ద ఒత్తులను ఒకటిగా చేసి వేయవచ్చు. ఈ అఖండ ఒత్తిని ముందు రోజే ఇలా నూనెలో నానబెట్టుకుంటే పూజ టైంకు బాగా నానుతాయి. ఇప్పుడు ఈ ప్లేట్లో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా సర్దుకోవాలి. అంటే ఈ ప్రమిద పెట్టిన తర్వాత అది పక్కకు ఒరిగిపోకుండా బాగా నిలబడేట్లుగా బియ్యాన్ని సర్దుకోవాలి. ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మనం సిద్ధం చేసుకున్న ఈ ప్రమిదను దానిపై ఉంచాలి. ఇప్పుడు ఈ ప్రమిదలో నూనె వేసుకోవాలి. నూనె ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేదా కొబ్బరి నూనె, ఇలా ఏ నూనె అయినా సరే వాడొచ్చండి. దాని తర్వాత మనం ముందుగా నూనెలో నానబెట్టుకున్న ఒత్తిని దీనిలో వేయాలి. ఈ అఖండ దీపం పెట్టుకున్నాం కదా, ఈ అఖండ దీపం అమ్మవారి ఎదురుగా అయినా పెట్టచ్చు, లేదా కొంచెం పక్కగా అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ అఖండ దీపం పెట్టుకున్న తర్వాత అందంగా పూలతో అలంకరించుకోవాలి. తర్వాత మనం నిత్య దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోవాలి. మనం ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాత అఖండ దీపాన్ని వెలిగించాలి. ఈ అఖండ దీపం నూనె ఉందా లేదా, దీపం జాగ్రత్తగా ఉందా లేదా అని అస్తమాను చెక్ చేసుకుంటూ ఉండాలండి. అఖండ దీపం వెలిగించాక అమ్మవారి పూజను ప్రారంభిస్తాం కదా, దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఓ అగ్నిదేవుడా, అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉండేటట్లు ఈ అఖండ దీపం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ దసరా నవరాత్రుల పూజలు అఖండ దీపం పెట్టుకుని చేసుకున్నప్పుడు నాన్ వెజ్లు అవి తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.